2024 మార్చి మాసంలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? వారు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు వీటన్నిటిలోనూ వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి? అదేవిధంగా వీరికొచ్చే సమస్యలు ఏంటి? వీటి నుంచి తప్పించుకోవాలంటే వీరు ఏ దేవత ఆరాధన చేయాల్సి ఉంటుంది? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు. అయితే మార్చి మాసంలో వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలిస్తే దీన్ని బట్టి వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పొచ్చు. అయితే మార్చి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి శుభ ఫలితాలను ఇస్తున్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండి అశుభాలు కలుగజేస్తున్నాయి? ఈ వివరాలు తెలియాలంటే ముందుగా అసలు గోచారం అంటే గ్రహచారం. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక వీటన్నిటి వలనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే కుంభరాశి వారికి మార్చి మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. మొదటగా వీరి రాశి అధిపతి శనీశ్వరుడు జన్మరాశిలోనే ఉన్నాడు. తృతీయ లాభాధిపతి గురుగ్రహం మేషరాశిలో ఉన్నారు. చతుర్థ నవమాధిపతి శుక్రుడు ఈ మాసంలో మకరంలో ఉంటున్నాడు. 6వ తారీఖు వరకు మకరంలో ఉండి మార్చి 7 నుండి జన్మరాశిలోకి రావటం జరుగుతుంది. పంచమ అష్టాధిపతి బుధుడు కుంభంలో మీన మేషంలో ఉంటున్నాడు. ఇక రవి సప్తమాధిపతి 13 మార్చి వరకు జన్మరాశిలోనే ఉంటున్నాడు. రాహువు ద్వితీయంలో ధన కుటుంబ స్థానంలో ఉంటున్నాడు. కేతువు అష్టమంలో ఉంటున్నారు. తృతీయ దశమాధిపతి కుజుడు 14 మార్చి వరకు మకరంలోను 12వ స్థానంలో ఉంటున్నారు. ఇక ఈ మాసమంతా 15 మార్చి నుండి జన్మరాశిలోకి రావటం జరుగుతుంది. ఇది కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి. దీన్ని అనుసరించి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రాశి అధిపతి శనీశ్వరుడు జన్మంలోనే ఉన్నాడు కాబట్టి మీ మాట తీరు బాగుంటుంది. మీ మాటలతో, మీ ప్రవర్తనతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మీ మాట ఎదుటివారు ఒప్పుకునేలా, వినేలా చేస్తారు. ధనస్థానంలో రాహు ఉన్నాడు. ఇక గురుడు 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ధనానికి ఎటువంటి లోటు లేదు. ధనం చేతికందుతుంది. కానీ ఖర్చులు కూడా అందుకు తగ్గట్టుగానే ఎక్కువగా ఉంటాయి. ధనరాబడి ఉంటుంది, కానీ ఖర్చులు అదే విధంగా ఉంటాయి. అంతేకాదు వాహన సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రయాణాల వల్లనే ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ మాసంలో. అంతేకాదు వీరికి ఈ మాసంలో ఏదైనా చెయ్యాలనే తపన పెరుగుతుంది. వేగంగా అడుగులు ముందుకు పడతాయి. ధైర్య సాహసాలు కలిగి ఉంటాయి. అంతేకాదు వీరి తోబుట్టువులతో వీరికి మంచి ర్యాపో ఉంటుంది. అంతేకాదు వీరు చుట్టుపక్కల నైబర్స్, కొలీగ్స్తో వీరు చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఇక వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది? వ్యాపారం మొదలుపెట్టి ఇంప్రూవ్ చేసుకునేలా చేసుకుంటారు. వ్యాపారాన్ని మొదలుపెట్టాలంటే ఇది మంచి సమయం. అదేవిధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, వ్యాపారాన్ని విస్తరించాలన్నా ఈ సమయం చాలా బాగుంది. ఇక ఎక్స్పోర్ట్, ఇంపోర్టు వ్యాపారాలు చాలా బాగుంటాయి. గవర్నమెంట్కు సంబంధించి అగ్రిమెంట్స్ చేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆ ప్రయాణాలు కూడా లాభదాయకంగానే ఉంటున్నాయి. ఇక 4వ స్థానాధిపతి శుక్రుడు 6వ తారీఖు వరకు 12లో ఉంటున్నాడు. అంటే వాహన రిపేర్లు, ఇంటి రిపేర్లు, ఇంటిని ఇన్నోవేషన్, రీమోడలింగ్ చేయించడం ఇటువంటివి జరుగుతాయి. మొత్తం మీద ఈ రాశివారు ఈ మాసంలో కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఇక
విద్యార్థులకు ఎలా ఉంటుంది? విద్యార్థులు విద్యలో రాణిస్తారు. బుధుడు రాహుతో కలుసున్నాడు. ఆ బుధుడు కూడా బలహీనపడుతున్నాడు. కాబట్టి ఈ కుంభరాశి వారు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. బుధుడంటే ప్లానింగ్కి, రైటింగ్కి సంబంధించిన గ్రహం. కాబట్టి మీరు రాసే ముందు ఒకసారి చెక్ చేసుకొని ఆ పేపర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఒకసారి హాల్ టికెట్ నంబర్ సరిగా వేశారా లేదా అని ఇవన్నీ చెక్ చేసుకుని తరువాత మీరు పేపర్ని సబ్మిట్ చేయాలి. లేదంటే బుధుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ప్రేమికులకు ఎలా ఉంటుంది? ప్రేమికుల మధ్య వీరికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. అయితే మార్చి 2వ వారంలో మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ వీరికి ఉంటాయి. కమ్యూనికేషన్స్ సరిగా లేకపోవటం వలన వీరికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక వీరి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? మొదటి 2వ వారంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా బాగుంటుంది. ఇక మార్చి 12 నుంచి మార్చి 25 వరకు మీరు పెట్టే పెట్టుబడులు ఆలోచించి చెయ్యాలి. ఎందుకంటే బుధుడు ప్లానింగ్కి సంబంధించిన గ్రహం. అందున ఈ బుధ గ్రహం ఇప్పుడు బలహీనంగా ఉన్నారు. కాబట్టి ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇక 6వ స్థానం అంటే చంద్రుడు వేగంగా వెళ్ళే గ్రహం. కాబట్టి వృత్తిపరంగా, సర్వీస్ పరంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది వీరు. 7వ స్థానం అంటే రవి జన్మరాశిలోనే ఉన్నాడు. వ్యాపారం ద్వారా ధనలాభం మార్చి 15 నుంచి చాలా బాగా కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో వ్యాపారాన్ని మొదలుపెట్టే ప్రయత్నాలు చేస్తారు వీరు. మీ జీవిత భాగస్వామి కుటుంబం నుంచి రావాల్సిన ధనం అందుతుంది. అష్టమాధిపతి కుజుడు ద్వితీయంలో ఉంటాడు. ఇక వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలి. ఇక ఎదుటివారికి డబ్బులు ఇవ్వటం కానీ, ఎదుటివారిని గుడ్డిగా నమ్మటం కానీ అసలు చేయకూడదు. ఎందుకంటే ఈ మాసంలో ఎవరినైనా నమ్మి డబ్బిస్తే అది తిరిగి చేతికి రాకపోగా మీరు నిందలు, అవమానాలు పడాల్సి ఉంటుంది. ఇక 17 మార్చి నుండి 25 మార్చి వరకు ధనాన్ని ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్త. ప్రాపర్టీకి సంబంధించిన సమస్యలు వీరికి ఈ మాసంలో ఎప్పటినుంచో ఉంటూ ఉంటాయి. అవి కొనసాగుతూనే ఉంటాయి. అష్టమాధిపతి బుధుడు రాహుతో బలహీనంగా ఉన్నాడు. ఇక భార్య, కుటుంబ సభ్యులకు ధన విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఏవైనా సమస్యలు ఉంటే అవి మీ దృష్టికి వస్తాయి. ఇక వృత్తిపరంగా బహుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఇక ఉద్యోగం మారాలి అనుకునే ఆలోచనలు కూడా చేస్తారు ఈ మాసంలో. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తున్న ఉద్యోగాలు మారద్దు. లాయర్సు, టీచర్స్కి చాలా బాగుంటుంది. ఇక వీరి ఆరోగ్యపరంగా అయితే ఆహారం, తగినంత నిద్ర ఉండాలి. ఈ మాసంలో వీరికి కళ్లకు సంబంధించి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. జన్మరాశిలో కేతు వల్ల వీరు డీహైడ్రేట్కి గురవుతారు. కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఇక వీరు పాటించవలసిన పరిహారాలు. బుధునికి సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. బుధవారం పెసలుని దానంగా ఇవ్వాలి. బుధవారం పూట పెసలు నానబెట్టి గోవుకి తినిపించాలి, బెల్లంతో కలిపి. పేద విద్యార్థులకు సహాయం చేయాలి. ఈ విధమైన పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.